అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ గౌరీ ఛానల్. నేను ఇప్పుడు మీకు చెప్పబోయేది మనం ఇంట్లో మంచి జరగడం కోసం నేను ఇప్పుడు చెప్తున్నాను. మన ఇంట్లో ఒక ధూపం అనేది శుక్రవారం పూట వేసుకుంటే దానివల్ల మనకి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది, దుష్ట శక్తులు అనేవి, నెక్స్ట్ కీటకాలు ఇలాంటివన్నీ మనకి బయటికి వెళ్ళిపోతాయి అన్నమాట. ఆ ధూపం అంటే ఏంటో, దాని ఇంగ్రీడియంట్స్ ఏంటో మీకు చెప్తాను. ఫస్ట్ ఇంగ్రీడియంట్ కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి పొడి మిక్సీ పట్టుకొని అది కొబ్బరి పొడి ఉంచుకోవాలి. నెక్స్ట్ పంచదార పొడి, దాన్ని కూడా మిక్సీ పట్టుకొని ఉంచుకోవాలి. నెక్స్ట్ హారతి బిళ్ళలు, నెక్స్ట్ ఏమొచ్చి గుగ్గిలం పొడి, నెక్స్ట్ సాంబ్రాణి పొడి, తర్వాత పసుపు కుంకుమ, ఈ మొత్తం మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఆవు నెయ్యి కూడానా, ఆవు నెయ్యి కొంచెం ఇందులో వేసుకొని మిక్స్ చేసుకున్నా పర్వాలేదు. నెక్స్ట్ ధూపం వేసుకున్నప్పుడు మనము ఆవు నెయ్యి కొంచెం వేసుకొని ధూపం వేసుకున్నా పర్వాలేదు. ఇవన్నీ మిక్స్ చేసిన తర్వాత ధూపంలోని ఇప్పుడు మనం అగ్గి పెట్టి ధూపం అది వేస్తాం కదా, అందులో ఈ పౌడర్ మొత్తం వేయాలన్నమాట. ఇదంతా మిక్స్ చేసిన తర్వాత మీకు మళ్ళీ నేను చూపిస్తాను. ఫస్ట్ అయితే ఈ ఇంగ్రీడియంట్స్ ఇవి. ఏమి ఇంగ్రీడియంట్స్ అంటే మళ్ళీ చెప్తున్నాను వినండి. ఫస్ట్ ఎండు కొబ్బరి పొడి, తర్వాత పంచదార పౌడరు, నెక్స్ట్ హారతి బిళ్ళలు, తర్వాత గుగ్గిలం పౌడరు, సాంబ్రాణి పౌడరు, పసుపు కుంకుమ, ఇవన్నీ కూడా నెయ్యి కూడా, ఇవన్నీ కూడా 8 ఇంగ్రీడియంట్స్ మనకు అవసరం పడతాయి. ఇవి కలిపిన తర్వాత నేను మీకు చూపిస్తాను అండి. ఇప్పుడు పౌడర్ అనేది కలిపేసాము చూడండి. ఇప్పుడు పౌడర్ అనేది ఇలా వచ్చింది. ఈ పౌడర్ని చెప్పాను కదా, మనము ధూపం వేసుకున్నప్పుడు కొంచెం పౌడర్ వేసుకొని, మీకు కావాలంటే ఆవు నెయ్యి అనేది మనం నార్మల్గా వేసుకోవచ్చు, లేదంటే ఇందులో ఆవు నెయ్యి కలిపేసుకోవచ్చు. మేమైతే ఇందులో ఆవు నెయ్యి కలిపేసుకున్నాము, కొంచెం కొంచెం వేసుకొని. మీరు వేరుగా కూడా వేసుకోవచ్చు, దానివల్ల కొంచెం స్మెల్ అది కూడా బాగుంటుంది. మనం స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు అన్నమాట. ఇలాగా డబ్బాలో స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇలా స్పూన్ పెట్టుకొని మనం ఈ స్పూన్తో ఒక స్పూన్ కానీ హాఫ్ స్పూన్ అయినా వేసుకోవచ్చు, మన ఇష్టం అది. ప్రతి శుక్రవారం కూడా ఇలా ధూపం వేసుకుంటే మన ఇంటికి చాలా మంచిదండి. కదా ఫ్రెండ్స్, మా అమ్మ అయితే ఇలా ధూపం వేస్తుంది. స్మెల్ కూడా చాలా బాగుంది, అది కంప్లీట్గా వర్క్ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ లైక్ దిస్ వీడియో, కామెంట్ అండ్ subscribe my channel. Thanks for watching this video.